రాష్ట్ర వ్యాప్తంగా చలి వణికిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం అమాంతం తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి విపరీతమైన పొగమంచు పడుతోంది. ఆపై చలిగాలులు తీవ్రంతరమయ్యాయి. అయితే అదే సమయంలో వర్షాలు సైతం వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు రావడంతో ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే 15 తర్వాత 2 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. అయితే రేపు పొడి వాతావరణం కొనసాగుతుందని, ఎల్లుండి నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాకు వర్ష సూచన ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోడంకి కుర్మనాథ్ తెలిపారు. అటు మంగళవారం సైతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలు పడనుండటంతో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.